ఓం గం గణపతే నమః శ్రీమాత్రే నమః శ్రీ వారాహిదేవియే నమో నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటిపాటి టాక్స్. మహామహిమాన్వితమైన వైశాఖ మాసంలో వినవలసిన వైశాఖ పురాణం 13వ అధ్యాయము అశూన్య శయన వ్రతము. నారద మహర్షి అంబరీష్ మహారాజుతో ఇట్లా నేను శృతదేవుని మాటలను విన్న శృతకీర్తి మహారాజు మునివర్య మన్మధుని భార్య రతీదేవి అశూన్య శయన వ్రతమును చేసినట్లు చెప్పిరి. ఆమెకు వ్రత విధానం చెప్పినట్లుగా మీరనిరి. దయ ఉంచి నాకు ఆ వ్రత విధానమును వివరింపుడు. ఆ వ్రతమును చేయవలసిన దానము పూజనము ఫలమును మున్నగు అని కూడా చెప్పగోరుదనని అడిగాను. అప్పుడు శృతదేవుడు మహారాజా వినుము. అశూన్య శయనమను వ్రతము సర్వ పాపములను పోగొట్టును. ఈ వ్రతము శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి చెప్పెను. ఆ వ్రతము ఆచరించినచో నీలమేఘ శ్యాముడగు విష్ణువు లక్ష్మీ సమేతుడిగా ప్రసన్నుడై సర్వ పాపములను పోగొట్టి సర్వ శుభములను ఇచ్చును. ఈ వ్రతం ఆచరించి గృహస్థ ధర్మములు పాటించిన వారు కొత్తగా వివాహమైన దంపతులను భావము సఫలమైన గృహస్థ జీవనము గడిపి సర్వ సంపదలు పొందుతురు. అట్లు చేయని వారికి శుభములు ఎట్లు కలుగును. శ్రావణ మాసమున శుద్ధ విధి వ్రతము ఆచరింపవలను. ఈ వ్రతము ఆచరించి వారు నాలుగు మాసములను హవిష్యాన్నమునే పాయసాన్నమునే భుజింపవలను. పారణ దినమున లక్ష్మీ సమేతుడు శ్రీ మహావిష్ణువు అర్చించి చతుర్విధ భక్షములని వండి నివేదన చేయవలెను. కుటుంబము గల సద్బ్రాహ్మణుని పూజించి వానికి చతుర్విధ భక్షములను వాయనం ఇయ్యవలను. బంగారు లేదా వెండి లక్ష్మీనారాయణ ప్రతిమను చేయించి పట్టు వస్త్రములు తులసి మాలికలు మున్నగు వానితో అలంకరించి తెల్లని పుష్పములు సుగంధ వస్తువులతో పూజింపవలను. శయ్యదానములు వస్త్రదానములు చేసి బ్రాహ్మణ భోజనము దంపతుల పూజ చేయవలను. ఈ విధంగా శ్రావణ మాసం మొదలు 4 మాసములు శ్రావణ భాద్రపద ఆశ్వయుజ కార్తీక మాసములు విష్ణువుని లక్ష్మీ సమేతంగా పూజించవలను. తర్వాత మార్గశిరము పుష్యము మాఘము పాల్గొనము అను మాసములందును లక్ష్మీ సమేతుడగు శ్రీమన్నారాయణని పూజింపవలను. తర్వాత చైత్రము వైశాఖము జ్యేష్టము ఆషాఢము అను మాసములందు శ్రీహరిని రుక్మిణీ సమేతముగా ఎర్రని పుష్పములతో పూజింపవలను. భూదేవి సహితుడు సనందనాది ముని సంస్థుతుడు పరిశుద్ధుడు అగు శ్రీ మహావిష్ణువును అర్చింపవలేను. ఈ విధముగా చేసి ఆషాఢ శుద్ధ విధియందు ముగించి అష్టాక్షరి మంత్రముచే హోమం చేయవలెను. మార్గశిరము మున్నగు 4 మాసములు పారణయందు విష్ణు గాయత్రిచే హోమం చేయవలను. చైత్రాది చాతుర్మాసములు ఎందు పురుష సూక్త మంత్రముల చేత హోమం చేయవలను. పంచామృతములు పాయసము నేతితో వండిన బూరెలను నివేదింపవలను. శ్రావణాది మాస చతుష్టయమున పూజ హోమము భక్ష్య నివేదన చేయవలను. లక్ష్మీనారాయణ ప్రతిమను శ్రావణాది మాస చతుష్టయ పూజకు ముందుగానే దానం ఇయ్యవలను. శ్రీకృష్ణ ప్రతిమను మార్గశిరాది మాస చతుష్టయ పూజ మధ్యమున దానం ఇయ్యవలను. చైత్రాది మాస చతుష్టయ పూజాంతమున వెండి వరాహమూర్తిని దానమియ్యవలెను. అప్పుడు కేశవాది 12 నామాలతో 12 మంది బ్రాహ్మణులకు యథాశక్తిగా వస్త్రాలంకరణము దక్షిణతో ఇయ్యవలేను. నేతితో వండిన బూరెలు ఒక్కొక్కరికి 12 చొప్పున దానమియ్యవలెను. తరువాత మంచమును పరుపును ఉంచి దానిపైన కంచుపాత్రపై సర్వాలంకార భూషితమైన లక్ష్మీనారాయణ ప్రతిమ నుంచి విష్ణు భక్తుడు కుటుంబవంతుడునగు ఆచార్య బ్రాహ్మణునకు దానమిచ్చి బ్రాహ్మణ సమారాధన చేయవలెను. లక్ష్మ్యా అశూన్య శయనం యదా తవ జనార్దన శయ్యామమా పశూన్యా సాధ్యనేనైవ కేశవ అని దానమంత్రమును చెప్పి దానమును చేసి అందరికీ భోజనం అయిన తరువాత తాను భుజింపవలను. పై శ్లోక భావము. స్వామి జనార్దన, ఈ శయ్య లక్ష్మీ సహితమై ఉన్నట్లుగా నా శయ్యము సదా అశూన్యమై దంపతులిద్దరూను శయ్యపై నుండుటచే ఈ శయ్యదానము చే నుండుగాక. ఈ వ్రతము భార్యలేని పురుషుడును విధవా స్త్రీయును దంపతులును ఎవరైనాను చేసుకొనవచ్చును. శృతదేవ మహారాజా,
నీకు ఈ వ్రతమును పూర్తిగా వివరించి తిని ఈ వ్రతము ఆచరించిన శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడగును. ఆయన అనుగ్రహించినంది జనులందరూ ఆయురారోగ్య ఐశ్వర్యములతో భోగభాగ్యములతో శుభలాభములతో సంతుష్టులై ఉండురు. కావున యథాశక్తిగా భక్తి శ్రద్ధలతో నీ వ్రతమును ఆచరించి భగవదానుగ్రహమును పొందవలను. భగవదానుగ్రహము ముక్తియు సులభమోగును. మహారాజా, నీవు అడిగిన అశూన్య శయన వ్రతమును వివరించి తిని నీకు మరేం చెప్పవలయను అని శృతదేవముని శృతకీర్తి మహారాజుని అడిగెను. శృతకీర్తి మహారాజు మహాముని, వైశాఖమున ఛత్రదానం చేసిన వచ్చు పుణ్యమును వివరింపుము. శుభకరములైన వైశాఖ మాస వ్రతాంగ బుధములను ఎంత విన్ననను నాకు తృప్తి కలగట్లేదు అని అడిగాను. 13వ అధ్యాయం సంపూర్ణం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ.